జింజర్ హాఫ్ చేయనా? బాత్రూమ్ దగ్గర అద్దం దగ్గర స్టిక్కర్స్ పెట్టారు, నాకు కనిపించట్లేదు. కలర్ కలర్ స్టిక్కర్స్ అడిగినట్టుంది. ఎవరికి బాగుంటుంది అంటే ఒకసారి ఇచ్చేయమని చెప్పరా? లేదు ఒకసారి మీకు అడిగింది అన్నారు కదా. ఇది ఎవరిదే అని అడిగినట్టు గుర్తు. అవి నావే ఒకసారి అడిగి చాలా ప్లేట్ నేను చేస్తాను. ప్లేట్ మీరు ఒకసారి అడగచ్చు కదా. ఇవి కూడా అంటే మీ పట్టుకొని మీరు ఇద్దరే కదా, ఇద్దరు కదా. మీరు అడిగితే బాగుంటుంది నా ఒపీనియన్. అంటే మీ మమ్మీ కదా, అడగచ్చు కదా. కాదక్క, మీరు అడిగితే బాగుంటుంది కదా. నేను అడిగాను అనుకో నీకెందుకు అని అనొచ్చు. నన్ను అది అడగొచ్చు కాదనట్లా. నీకెందుకు నీ కాదు కదా అని అంటదేమో అని నా అభిప్రాయం. సరే ఎక్కడ ఉంది మీ మమ్మీ? ఇలా మీతోనే ఉండాలి కదా. నాతో లేదు. అవునా? నేను కిచెన్ లో ఉన్నాను. చెప్పారు షిఫ్ట్ అయ్యారు కదా. నేను స్టిక్కర్స్ చూపించావు కదా మాధురి గారి. సంజన స్టిక్కర్స్ మాధురి కాదు పడిస్తాను. ఏంటి కామెడీగా ఉందా? లేదు, చాలా వరకు అడిగాను ఎక్కడున్నాయి. అడిగారంటే అమ్మాయిలు కదా స్టిక్కర్స్ అడగాలి, అబ్బాయి తెలుస్తుంది. అంటే ఒక హాఫ్ అన్ అవర్ 1 hour 2 hours అట్లే ఉంటే డిసిప్లిన్ కోసం పడేసాను. ఏంటి స్టిక్కర్స్ కూడా డిసిప్లినా? అంటే రకరకాల అన్ని చోట పడేస్తే అన్ని పడేలేదు. ఒక స్టిక్కర్స్ మిర్రర్ దగ్గర పెట్టాను. అవును, ఇంత ప్యాకెట్ ఉండేది. అవన్నీ కాదండి స్టిక్కర్స్ గర్ల్స్ మరి మీకు తెలీదా? మీరు అడగాల్సిన అమ్మాయిలకా అబ్బాయిలకా? ఏమవుతుంది, ఎవరెవరు ఉన్నారు అక్కడ అందరికి అడిగాను. 2 hours. అరే అబ్బాయికి అడగాలి, అమ్మాయికి అడగాల, అబ్బాయికి అడగాల. బాత్రూమ్ ఇప్పుడు మొత్తం ఇల్లు అయితే తిరిగలేం కదా నీ స్టిక్కర్స్ పట్టుకొని. ఇల్లంతా స్టిక్కర్స్ అంత పెద్ద హెవీ ఐటమ్ కాదు కదా. లేదు, మీరు ఒక స్టిక్కర్స్ అంటారు కదా, ఇదేంట్రా తంది నాకు వేరే అవుతుంది. ఇమాన్యుల్ గారు, ఇదే మీ అమ్మాయికి అడగాల స్టిక్కర్స్, అబ్బాయికి అడగాల? అక్కడ వాష్రూమ్ లో అడగడం అయితే విన్నానండి. వాష్రూమ్ అడిగితే ఎవరు తెలుస్తుందండి? లేదంటే మీరు ఒక్కటి నాకు వెళ్ళి నా స్టిక్కర్స్ నాకు కావాలి. లేదంటే ఇప్పుడు 16 జనాలు 16 వస్తువులు అడిగితే మొత్తం రోజు తిరిగేం కదా అడిగేసి. లేదంటే గుడి దొంగతనం చేసినట్టు స్టిక్కర్స్ కూడా దొంగతనం చేస్తారా? లేదు, నాకు నా స్టిక్కర్స్ ఉన్నాయి, మీకు కావాలంటే ఇస్తాను. నాకు అవసరం లేదు మీ స్టిక్కర్స్, నాకెందుకు? నా స్టిక్కర్స్ నాకు కావాలి. మీకు ఆడిగా బోర్డు వేస్తారు కదా దొంగ అని, మీకు అలవాటేమో ఇలా దొంగతనం చేయడం. మీకు అదే పని కదా. మీరు పని అనుకుంటారేమో కానీ అది ఇవతల వాళ్ళకి ఎమోషన్స్ కి చాలా ఇబ్బందిగా ఉంటుంది. నాకు తెలియదు, నా స్టిక్కర్స్ నాకు కావాలి. దిస్ ఇస్ నాట్ గుడ్. నా దగ్గర నా స్టిక్కర్స్ ఉన్నాయి, మీకు కావాలంటే ఇస్తాను. ఇది డిసిప్లిన్ ఉండాలి కాబట్టి నేను పడేసాను. నాకు తెలియదు అవి మీ స్టిక్కర్స్ కి డిసిప్లిన్ ఏంటండి? లేదంటే ఎక్కడ కావాలి అక్కడ వదిలేస్తే. ఇప్పుడు 16 ఐటమ్ ఉంటే బాత్రూమ్ లో మేము ఎవరెవరికి పోయి పూర్తి రోజు ఆ పని ఉంటుందని తిన్నతనేవి పెట్టుకునే వాళ్ళు ఎవరుంటారు? మేము నేను మీరు చూడండి, అమ్మాయి స్టిక్కర్ పెట్టుకోదు, అమ్మాయి స్టిక్కర్ పెట్టుకోదు, ఇంకో అమ్మాయి స్టిక్కర్ పెట్టుకోదు. పెట్టుకునేది ఇక్కడ ఎవరున్నారు? మీరు, నేను. ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా మీకు? మీద బేసిక్ సెన్స్ కూడా లేనట్టుంది మీకు. లేదండి, ఇప్పుడు మీ అసిస్టెంట్ గా తిరిగేం కదా మీ వెనకొచ్చేసి మీద మీద మీద. లేదండి, ఇప్పుడు మీ అసిస్టెంట్ గా తిరిగేం కదా మీ వెనకొచ్చేసి మీద మీద మీద. అసిస్టెంట్ తిరగండి. మీరు మీ సామాన్ మీకు మీ సామాన్ మీరు జాగ్రత్తగా ఉంచాలి కదా. మీకు కామెడీగా ఉందేమో. స్టిక్కర్స్ ఇస్తారా ఇవ్వరా? నా దగ్గర లేదు. ఎందుకు లేదు? నాకు ఇక్కడి నుంచి వస్తే పడేసి. నా స్టిక్కర్స్ ఇవ్వకపోతే మాత్రం ఊరుకోరు ఇమాన్యుల్ గారు. దిస్ ఇస్ మాత్రం టూ మచ్ గా చెప్తున్నాను. మీ ఇద్దరే సంబంధం లేదండి, నాకు అసలు సంబంధం కూడా లేదు. బికాస్ నేను అసలు నిన్న వాషింగ్ ఏరియాలో అప్పుడు నేను అసలు వాషింగ్ ఏరియాలో లేదు. ఇది ఎవరితో అడగటమే చూశాను నేను. మీరు అడగంగానే సంజనా గారు అడిగారు, ఒకసారి అడిగి చూడండి అని చెప్పాను మీకు. ఓకే, నాకు అసలు సంబంధం కూడా లేదు దాని గురించి. అంత పడేసారు. నాకు సంబంధం లేదు. నా స్టిక్కర్స్ నాకు కావాలి. మీ కామెడీగా ఉందేమో, మీకు కామెడీగా లేదు. మీరు ఇప్పుడు అట్లా చెత్తలా వదిలేస్తే మేము ఏం చేయాలి? మేము మీ ఐటమ్స్ దాచుకొని జాగ్రత్తగా పెట్టుకోలేం కదా. నేను పెట్టుకోవాలి. ఎందుకు డ్యూటీ కదా. నా డ్యూటీ మీ ఐటమ్ కాసేపులేదైనా మీరు ఊరుకోవట్లేదు కదా. అప్పుడు కావాలని నా డ్యూటీ మీ ఐటమ్లు పెట్టుకోవడం కాదు. నా స్టిక్కర్స్ ఇస్తారా ఇవ్వరా? పోయినాయి చెత్తలో. మీ బోర్డు తగ్గట్టు మీరు దొంగ అంటే దొంగనే. లేదండి, నేను ఎందుకు నా దగ్గర నా స్టిక్కర్స్ ఉన్నాయి. ఇవన్నీ కాదమ్మా, నా స్టిక్కర్స్ నాకు ఇవ్వు. నా దగ్గర లేవు, చెత్తలు పోయినాయి. నేను చెత్తలు ఎక్కకపోతుంది. ఇప్పుడు మీ లగేజ్ అంతా కూడా నేను చెత్తలు వేసేస్తా. మీరు ఎందుకు నా లగేజ్ వరకు వస్తున్నారు? మరి నా లగేజ్ తల మీద పెట్టలేదు. నా లగేజ్ కి మీరు ఎందుకు వచ్చారు? నా లగేజ్ నేను మీ తల మీద పెట్టానా? వచ్చేసి మీ కిచెన్ లో మీ కిచెన్ స్లాబ్ మీద పెట్టానా? కాదు కదా. ఎన్నిసార్లు అడగాలి? ఈ స్టిక్కర్స్ ఎవరు, ఈ స్టిక్కర్స్ ఎవరు రెస్పాన్సిబుల్ లేదు అంటే ఓకే చెత్తలో పడేయండి. నామినేట్ చెప్పారు చెత్తలో పడేయమని. లేదండి, ఇప్పుడు ఎలిమినేట్ అయ్యే వ్యక్తులది ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి అక్కడ. పడేసాం చాలా వరకు మేము. అది ఎవరితో ఎవరికి తెలుసు. అక్కడ వచ్చేసి మెయిన్ స్లాబ్ మీద ఉన్నాయి.
మీకు మొన్ననే క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము ఏమి అక్కడ ఇక్కడ పడేకండి మేము కాదు చిన్నప్పటి నుంచి దొంగ బుద్ధి ఉందా? పర్సనల్ గా రాకండి మీరు. ఏ పర్సనల్? మీరు నా పర్సనల్ థింగ్స్ వచ్చా నేను పర్సనల్ గా వస్తాను. అంటే చిన్నప్పటి నుంచి మీరు ఇంతేనా దొంగేనా? ఇది చేసింది ఓన్లీ ఎంటర్టైన్మెంట్ కోసం. ఎంటర్టైన్మెంట్ ఏమో మాకు అది ఎమోషనల్. పర్సనల్ గా వస్తున్నారు, ఇది రాంగ్. మీరు చిన్నప్పటి నుంచి దొంగేమో అందుకే ఇలాంటి అలవాటు. పర్సనల్ గా వస్తున్నారు, ఇది రాంగ్. ఇప్పుడు పర్సనల్ ఆయన మీరు ఎప్పుడు చూడు ఇట్లా తిరుగుతున్న హౌస్ లో ఉంటే ఎప్పుడు బాత్రూమ్ క్లీన్ చేస్తున్నారు, ఇలా వెళ్ళి అలా వచ్చేస్తున్నారు ఒక నిమిషంలో. నిఖిల్ నేను నిన్న మా డ్యూటీ చేయలేదా? అన్ని బాత్రూమ్ చేశాం కదా, నీట్ గా చేశాం కదా, మరి నాకు నీట్ గా అనిపించలేదు. ఇప్పుడు మేము ఏం చేయాలి అంటే నీకు ఇంప్రెస్ చేయడానికి నీకు కూర్చోబెట్టేసి నీ ముందు అన్ని చేసి మీ దగ్గర అప్రూవల్ తీసుకోవాలా? నీ బిగ్ బాసా నేను మాధురినా? నేను బిగ్ బాస్ ని. అవును, మీ ఆ కళలో మీరు బిగ్ బాస్ అనుకోనండి, మీరు చెప్తే మీరు అయిపోతారు. అవును, అవన్నీ ఎందుకు ఫస్ట్ నా స్టిక్కర్స్ ఇస్తే మీతో అరే అది పోయింది చెప్తే ఎందుకు పోతుంది? ఎందుకు పోతుంది? మీరు రాంగ్ ప్లేస్ లో పెట్టారు కాబట్టి పోతుంది. ఎందుకు రాంగ్? నేను మిర్రర్ దగ్గర పెట్టాను. అట్లీస్ట్ మీరు అమ్మాయిలు అడగాలి, అబ్బాయిలు స్టిక్కర్స్ పెట్టుకుంటారు. అబ్బాయిలు అడిగితే అబ్బాయిలు చెప్తారా? స్టిక్కర్స్ అమ్మాయిలు అడగాల, ఒక అమ్మాయి స్టిక్కర్ మీరు ఏదైనా వదిలేస్తే ఇద్దరమే ఉన్నాం. ఇది ఎవరు మినిమం బేసిక్ సెన్స్ లేదా? ఇది ఇక్కడ వదిలేస్తారు, పోలీసు assist ఇప్పుడు పెడతారు. నేనే కదా పెడుతున్నాను. మినిమం బేసిక్ సెన్స్ పడేసానని చెప్పడం నీ డస్ట్బిన్ లో స్టిక్కర్స్ ని. ఇప్పుడు నాకు కావాలి, ఎవరు తెచ్చిస్తారు? మీరు లేదు గంటలు అట్లా నేనేం చెప్పాను, ఏదైనా లాస్ట్ అండ్ ఫౌండ్ ఉంటే వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్. ఇప్పుడు పర్సనల్ ఐటమ్స్ ఆనేయండి, గంట కట్ చేయడానికి. లాస్ట్ అండ్ బౌండ్ కార్నర్ అని మీరు ఎందుకు పెట్టలే? లేదు నేను చాలా అడిగాను అక్కడ బాగా సిగ్నల్ కానీ ఇవ్వకపోతే మీరు చాలా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. రిమైనింగ్ హౌస్ మేట్స్ లాగా మీరు గుడ్డు తినేస్తే ఊరుకునే రకం అసలు కాదు. అవునా? అవును, ఫేస్ చేస్తా. ఏం నా స్టిక్కర్స్ పోతే మీ మొత్తం కాస్ట్యూమ్స్ అన్ని పోతాయి. ఓ మీ ఒక్క థింగ్ కూడా ఎదురు ఉండదు, అన్ని కలిపి చెత్తబుట్లు ఉంటాయి. ఒక్కొక్క గేట్ ఉంటాయి, ఒక్కొక్క బాక్స్ ఉంటాయి. అవునా? అవుట్ ఆఫ్ ద గేట్ నాతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు. మీకోసం గేట్ ఓపెన్ చేస్తారు, మీరు మామూలుగా ఉండదు. మాతో కూడా మామూలుగా ఉండదు. చూసాంలే అమ్మా, మంచిగా చూసుకొని వచ్చారంటే చూసాంలే అమ్మా. మీది ట్రైలర్ నడుస్తుంది, నేను మొత్తం సినిమానే చూపిస్తా. ఎప్పుడు వచ్చామంది కాదమ్మా. అవును, ఎప్పుడు వచ్చాను చూసాను నేను ఎపిసోడ్స్. ఎప్పుడు దొంగతనం తినడం ఇంతకు మించి ఏముంది? ఇంతకు నుంచి ఏముంది? మరి ఎందుకు చూశారు? మీ ఇంట్లో వచ్చేసి నేను ఫోన్ మీ ముఖం అంటించాను చూడండి అని మీరు కావాలని. అవును, చూడండి అని చెప్పారు. చూసే టైం ఎంజాయ్ చేస్తారు. మధ్యలో నీ ఎంట్రెన్స్ ఒకటి చిరాగ్గా. అది మీకు చిరాకంటే మేమేం చేయాలండి? మీకు చిరాకంటే ఏం చేయాలండి? అంటే ఎందుకు చూసారనే దానికి ఆన్సర్. రిమైనింగ్ అందరూ చూస్తుంటే బాగుంది కాబట్టి మీ ఎంట్రెన్స్ ఒకటి. మీరు ఎప్పుడు అయిపోయి దొంగతనం డ్రింక్ తాగడం ఇంకప్ప ఇంకేముంది? వచ్చే టైం నుంచి మీరు సోఫా మీద కూర్చో కూడా లేదు, గొడవ పడదామా అని మీరు స్టార్ట్ అయ్యారు. అయినా నేను హౌస్ లో వచ్చినప్పుడు మీరు గొడవ కూర్చొనే ఉంటున్నారు. మీరు ఎప్పుడు కూడా బాత్రూమ్ అంటే 15 నిమిషాలు ఎలా వెళ్తున్నారు ఎలా వస్తున్నారు అంటే నుంచి కూర్చొని మీరు గొడవ పడడానికి మ్యాటర్లు వెతుకుతున్నారు. వచ్చే వెతకాల్సిన అవసరం లేదు. నా స్టిక్కర్స్ నాకు ఇచ్చేయమని చెప్పాయా? గొడవ పడే క్షణం నుంచి మా అందరికి తెలుసు. నేను ఎందుకు మధ్యలో మీరిద్దరే కొట్టుకుని ప్లీజ్ అన్నిట్లో నా స్టిక్కర్ నాకు ఇంపార్టెంట్ అని తెలీదా? మా దగ్గర ఉంటేనే కదా, మా దగ్గర ఉంటేనే ఆయిషా నీకు జోక్ లాగా ఉంది కానీ నేను నిజంగా పడేసాను. నేను నిన్న అడిగాను, అరే ఇదేంట్రా ఎంత చెప్తాయినా చేస్తే డిస్కషన్స్ అనవసరం కదా. నా స్టిక్కర్స్ నాకు ఇచ్చేయమని చెప్పండి. పడేసారు అంటున్నారు, పైన పెట్టేస్తున్నాను. స్టిక్కర్ అబ్బా, స్టిక్కర్ కి బట్టలు అన్ని మీకు నచ్చిన బట్టలు ఓకే, అన్ని బట్టలు అన్ని అవును సైజ్ పోతులే పడేస్తారా? అయ్యో దీని నాయనే లేదు, అది మీ ఇద్దరికి ఇంత సీరియస్ బట్టలు నేను రాను అసలు. ఆయన కరెక్ట్ గా బోర్డు వేస్తారు. ఇలా పెట్టుకున్నా బొట్టకి బొట్ట అలా పెట్టుకున్నామా? అసలు ఆ బోర్డు మీరు క్యారీ చేయాలి పాప. దొంగలు ఉన్నారు జాగ్రత్త అనే బోర్డు బయట పెట్టి మీ మట్లో మాత్రం దొంగ అనే బోర్డు క్యారీ చేయాలి. క్యారీ బోర్డు కూడా అది నా మధ్యలో బిగ్ బాస్ మధ్యలో అండి. మీకు ఎందుకంటే నేను కూడా బిగ్ బాస్ అవును మీరు బిగ్ బాస్ అన్నారు కదా. పడేసారు అనుకుంటున్నా, దొంగ అయితే చేయలేదని అనుకున్నా. గట్టిగా చెప్పేశారు. రెండు ఒకటే వస్తుంది. మీరే చెప్పాలి సమాధానం. నేనేం సమాధానం? ఇప్పుడు వచ్చేసి మా ముఖం మీద పెట్టేసి వెళ్ళిపోతారు. సరే ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మాదిరి గారికి తెలిసింది. నా స్టిక్కర్స్ ఉన్నాయి, నా స్టిక్కర్స్ చెప్పండి, సమాధానం చెప్పండి. నా స్టిక్కర్స్ ఉన్నాయి, కావాలంటే తీసుకున్నాను. మీ స్టిక్కర్స్ నాకెందుకు? మీ స్టిక్కర్స్ మీ డ్రెస్లు మీ గాజులు వేసుకోవడానికి వచ్చానండి.
ఇప్పుడు ఏం చేయాలండి? మీరు చేసిన తప్పుకి మేము స్టిక్కర్స్ ఇస్తున్నాం కదా. పెట్టారు కదా, అది ఒక హ్యూమన్ బీయింగ్ లక్షణం అంటే అది. పడిపోతే ఎక్కడ వేసారో అక్కడ పెట్టారు. మీరు ఉన్నారు, మినిమం బేసిక్ సైన్స్ కూడా ఉండదు మనుషులకి. అవును, మీకు చాలా సెన్స్ ఉంది, నాకు చాలా సెన్స్ ఉంది, ఓవర్ సెన్స్ ఉంది. అవును, కాబట్టి ఇక్కడ వచ్చారు. ఇలాగైతే కామన్ సెన్స్ లేకుండా లేదు. ఎక్కడ పెట్టారు మీరు? పోయితే డస్ట్బిన్ కవర్స్ మేమే అక్కడ మిర్రర్ దగ్గర, వాష్రూమ్ మిర్రర్ దగ్గర ఈ చైర్ కవర్ కవర్ చేసిన నిఖిల్ గారు. చూడు ఎలా కూర్చుందో. ఇంకా మరి నించుకోవాలా? డాన్స్ చేయాలా? నించుకుని డాన్స్ చేయాలా? ఏదో చూడు ఎలా కూర్చుందో. ఇంకా మరి నించుకోవాలా? డాన్స్ చేయాలా? నించుకుని డాన్స్ చేయాలా? ఏడవాలా? మీ నుంచి భయపడాలా? అవును, మిమ్మల్ని చూసి మేము భయపడాలా? అవును. దేని కట్టకి బాగుంటాం. ఓ ఇదేంట్రా బాబు, మీ 12 people ఫైన్. మీరు సింపుల్ గా వెళ్ళిపోతే అవ్వదండి, అంత చేయాలి. మరి ఏంటి సింపుల్ గా వర్కౌట్ చేస్తే అయిపోదు. యూ హ్యావ్ టు ఆన్సర్ మై క్వశ్చన్. ఎంత మీకు కావాలని చేస్తున్నాం కదా ఇవన్నీ. మీరు కూడా కావాలని చేస్తున్నారు కదా ఇవన్నీ? లేదు, మేము ఇప్పుడు దొంగతనా, మా దగ్గర దొంగతనా, ఇవన్నీ అవన్నీ కావాలని చేసాను, ఎంటర్టైన్ చేయడానికి చేశాను. మీకు కూడా కావాలనే నాకు కంప్లీట్ గా అనవసరం. ఏంటి మీ స్టిక్కర్స్ కంప్లీట్ గా నాకు, అది కూడా మీదైతే అస్సలు ముట్టుకోను. మరి ఎందుకు పుట్టుకున్నారు? ఏం చేయాలి? మీ తల మీద వదిలేసిపోతే ఎంత? ఎవరు మీ తల మీద? అవును, మీ తల మీద, మీ తల మీద. వాష్రూమ్ ఇన్ఛార్జ్ నేనే కదా, అందుకే మీకు అడుగుతున్నాను. వాష్రూమ్ ఇన్ఛార్జ్ మీరే కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను. అందుకే నేను పడేస్తాను. ఎంత మందికి అడగాలి? అమ్మాయికి అడగాలమ్మా. స్టిక్కర్స్ ఎవరు పెట్టుకుంటారు? మీరు ఒక ఐటమ్ వదిలేస్తే మొత్తం ఇంటికి తిరిగేసి ఇది మీద మీద అడగడానికి మాకు చాలా. స్టిక్కర్స్ ఇక్కడ ఎవరు పెట్టుకున్నారు చెప్పు? టాస్క్ మీద అవన్నీ కాదు. మేము టాస్క్ మీద ఫోకస్ చేయాలా? మేము గేమ్ మీద ఫోకస్ చేయాలా? మేము కూర్చొని స్టిక్కర్ ఎవరు అన్నిటి మీద ఫోకస్ చేయాలి. బిగ్ బాస్ లో ఒక దాని మీద మీ focus పర్సనల్ కాదు. ఐటమ్స్ వచ్చేసి మీ అసిస్టెంట్ లాగా మీ చుట్టూ తిరిగేసి నువ్వు అసిస్టెంట్ గా తిరగాల్సిన అవసరం లేదు. అని అడిగేసి బేసిక్ సెన్స్ ఉందా మీకు అసలు? ఆఫ్ కోర్స్ ఉంది. మీకు సెన్స్ లేదనుకుంటా. మీకు బాధ్యత ఉందా? మీకు సెన్స్ 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 ఉందా? నవ్వుతారేంటి? నాకు నవ్వు వస్తుంది. నవ్వుతారేంటి? నాకు ప్రాబ్లం ఉంది. నాకు మీ నవ్వు చూస్తే నాకు చాలా ఇరిటేటింగ్ గా ఉంది. అది మీ ప్రాబ్లం అంటే మీరు పనులు చేశారా? దొంగతనం చేసి దాచారు. మిమ్మల్ని చూస్తే ఇవి దొంగతనం చేసి దాచారు. సో అగైన్ సేమ్ లైక్ ఎగ్ అనమాట. అంటే ఈవిడికి ఇదే పని. ఇంకా మీరు బిగ్ బాస్ తనే చెప్పి లోపల స్టిక్కర్ గొడవ పడదామని. తనే చెప్పింది. తనే చెప్పింది. I love you, Nick. I love you. I love you too. దిస్ ఇస్ ఫర్ ఆయేషా. Thank you. ఎందుకో అయితే చాలా సైలెంట్ అయిపోయింది. ఇక్కడ మమ్మీ, ఇక్కడ మాధురి గారు ఏంటి జరుగుతుంది? ఓకే దీన్ని ఇది పట్టుకున్నప్పుడు ఇది కాదు కదా